హాయ్ ఫ్రెండ్స్, తెలువన్కల్ సోతో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేంటంటే తాటికాయలతో చేసుకున్న తాటి రొట్టి, తాటి ఇడ్లీ అండి. అవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, ఏమేమి కావాలో కూడాను. వీటిలో అయితే ముందు తొక్క వలిచేసుకొని అన్నీ పైన ఉన్న నల్ల తొక్క అన్నీ తీసేసుకొని ఇలా టెంకలు అయితే ఇలా చక్కగా ఒక బౌల్లో పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు దానికోసం అయితే నేను ఒక కప్పున్నర బియ్యం రవ్వ, అలాగే ఒక పెద్ద కొబ్బరికాయ, 1/2 కేజీ బెల్లం కూడా తీసుకున్నానండి. అన్నీ తురుముకుంటానండి, కొబ్బరి బెల్లం అయ్యి. ఈ లోపల అయితే నేను బియ్యం రవ్వనైతే చక్కగా కడిగి తడిపి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా వాటర్తో తడిపి పక్కన పెట్టుకోవడం వల్ల మెత్తగా నాని మంచిగా వస్తుందండి. ఇడ్లీ ఉడికేటప్పుడు మనం రసం తీసుకునేటప్పటికి ఇది బాగా నానుతుందండి. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు రసం ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా నేను ఉల్లిపాయలు అవి తురుముకుంటాం కదండి, క్యారెట్ అవి తురుముకున్న గ్యాటర్ కానీ, లేదంటే బియ్యం జాలి మనం బియ్యం వడబెట్టుకునే చిల్లులు పుట్టు ఉంటుంది కదండి, అది కానీ, లేదా ఒక గిన్నెకి అంచున్న గిన్నె తీసుకొని దాంతో అయినా ఇలా తీసుకోవచ్చండి. ఈ తురుముకున్న దాని గ్యాటర్తో అయితే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. వాటిలన్నిటికంటే చక్కగా బాగా వచ్చేస్తుంది. ఇలా తీసుకోరండి. మొత్తం నేను 5 టెంకులు వచ్చేయండి. ఇట్లయితే ఇలా తీసేసుకుంటున్నాను. ఈ కాయలు అయితే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాల అమ్ముతుంటే మా ఫ్రెండ్ పంపించిందండి. వీటితో అయితే నేను ఇలా రొట్టి ఇడ్లీ చేస్తున్నానండి. మనకి ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా మనకి ఇలాగా తాటి ఇడ్లీ, తాటి రొట్టి, తాటి తాండ్ర అన్నీ ఉన్నాయండి. కొర్రలతో చేసిన ఇడ్లీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి అవి కూడా వెళ్ళి చూడొచ్చండి ఎలా చేశాను అన్నది. చూడండి, చూసారు కదా, మొత్తం రసం అయితే ఇలా తీసేసుకుంటున్నానండి. తురుముకున్న దానితో గ్యాటర్తోని ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు చూసారు కదా మనకి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో. ఇదే రసంలో మనం బెల్లం కలుపుకొని తాండ్ర కూడా వేసేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. చూడండి, తీసిన టెంకులు అయితే మనకి ఇలా లైట్ ఎల్లో షేడ్ వచ్చేస్తాయి. మనకి రసంతో ఉంటప్పుడు అయితే డార్క్గా ఉంటాయండి. దీన్ని అయితే స్టైనర్తో అయితే ఇలాగా మొత్తం వడబెట్టుకుంటున్నానండి. లోపల పీచుములు ఏవైనా ఉన్నా వచ్చేస్తాయి కదా, దానికోసం. అలాగే కొంతమంది క్లాత్లో కూడా వేసి వడపెడతారు, అది ఎక్కువ టైం పడుతుంది. ఇలా అయితే మనకి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. బాగా పండిన కాయలు అయితే రసం కూడా మనకి తీయడానికి చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుందండి. అయితే బాగా పండి మంచి వాసన వచ్చేస్తున్నాయండి కాయలు, అలాంటివి తీసుకున్నాను. స్వీట్ కూడా బాగా పండినవి అయితే ఎక్కువ తీపిగా ఉంటాయి. అయితే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ పెట్టడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. నా ఛానల్ ముందుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇలా వడబెట్టేసుకున్న రసంలో అయితే కొంచెం ఇలాచీ పొడి, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఆ ఇలాచీ పొడి అయితే నేను పందాతో చేసి పెట్టుకున్న దానికే వైట్గా ఉందండి. మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం రవ్వ కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నానండి. అలాగే ఇది 1 కప్పున్నర రవ్వ కదండి, రసం వచ్చి నాకు 3 కప్పుల వరకు వచ్చింది. దాన్ని చూసుకొని మనం రవ్వ సరిపోయేలాగా వేసుకోవాలండి. మనం ఇడ్లీకి ఎలాగైతే ఇడ్లీ రవ్వ కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వేసేసుకున్న అవి గట్టిగా వచ్చి అయితే బియ్యం రవ్వ కదండి, ఇడిపోయినట్టుగా అయిపోద్ది రొట్టెదిను. చూసుకొని మనం కలుపుకుంటే సరిపోద్దండి. స్వీట్ కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఇదే నేను పెద్ద కాయ తీసుకున్నాను కదండి, అందులో అయితే 1 చిప్పన్నర కొబ్బరినే తురుముకున్నానండి. చూడండి, ఇలా అయితే చక్కగా మన కొబ్బరి తురుముతోనే తురుముకోవచ్చు. నేను చిన్న ముక్కల కోసం మిక్సీలో వేసి ఇలా తురుములా చేసుకున్నానండి. అలాగే బెల్లం అయితే నేను 1/2 కేజీలో ఒక 100 గ్రాముల వరకు వదిలేసి మిగతాది ఇలాగ మెత్తగా గుండ్లా చేసుకున్నాను. ఇవన్నిటిని బాగా కలిసేలాగా చేతితో కలుపుకుంటే బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే కరిగేలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి రొట్టె అనేది మంచిగా వస్తుందండి. ఎంత కలిపేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే రవ్వ ఏమైనా ఉంటే నానుతుందండి. ఇంతేనండి, మనకి తాటి రొట్టెకి కావాల్సిన అన్నీ చాలా తక్కువ టైంలోనే, రసం తీసేసుకుంటే చాలా తక్కువ టైంలోనే కలిపేసుకోవచ్చు. చాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి, ఏమీ ఎక్కువ అవసరం లేదు. మనం ఇలా కలిపెట్టి ఒక అరగంట అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఇదన్నీ రొట్టి, ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని నేను ఒక ఇనుప బాండి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మన రొట్టికి దలసరిగా ఉంటే మనకి బాగా వస్తుందండి. పలుచగా ఉన్నదైతే మాడిపోయి మనకి త్వరగా బాగా రాదు. అయితే ఇనుప బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని చూడండి, దీన్ని అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుంటున్నాను, ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి. అదే మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు అయితే ఇంటికాడండి కట్టెల పొయ్యి మీద ఇత్తడి పళ్ళాలు పెట్టి దానిపైన మంట చక్కగా పైన కూడా రొట్టె వేసిన తర్వాత బాదం ఆకులు కానీ ఇస్తరాకులు కానీ వేసి దాంట్లో పైన కూడా నుప్పులు వేసేవారు. కింద కూడా చిన్న మంట పెట్టి కింద కూడా నుప్పుల్లా ఉంచి కాల్చితే మంచిగా పైన కింద దోరగా కాల్చిదండి. పళ్ళెం నిండుగా పై వరకు వచ్చే అంచు అంత మందంగా వేసేవారు. చాలా బాగుండేదండి. నాకైతే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళడం కుదరక అక్కడ చేయట్లేదండి. అలా
అలా మా అమ్మతో చేయించేదాన్ని కూడాను. చూడండి అయితే ఇప్పుడు ఇడ్లీ కోసం అంటే ఇడ్లీ పాత్రకి అయితే ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్కి ఇలా ఆయిల్ రాసుకుంటున్నానండి, మనకి తీసుకునేటప్పుడు అంటుకోకుండా వస్తాయని. చూడండి ఇవన్నీ వేసేసుకొని ప్లేట్ పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనం ఇడ్లీ పాత్ర పక్కన పెట్టుకొని నేను వాటర్ వేసి వాటర్ మరిగించుకుంటున్నానండి. అవి మరిగాక పెట్టుకుంటే ఇడ్లీ బాగుంటుంది. ఈ లోపల ఆయిల్ వీటెక్కింది కదండి, దాంట్లో నేనైతే ఇలా రొట్టె వేసేసుకొని బాగా దాన్ని సమానంగా సర్దుకుంటున్నానండి. చూడండి మనకి ఎంత కావాలో అంత సైజులో వేసుకుంటే సరిపోద్దండి. ఆయిల్ కొంచెం ఎక్కువేమీ అవసరం లేదు కూడానండి. చూడండి మరి కొంచెం మనకి పాత్రకి అంటుకోకుండా చక్కగా రొట్టె కాలడానికి వీలుగా ఉంటే సరిపోద్ది. ఇలా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని అయితే మనం ఉడికించుకోవాలండి చక్కగాను. చూసారు కదండి, అంతా సర్దుకున్న తర్వాత అయితే నేను ఇలాగ జీడిపప్పు పలుకులు డెకరేషన్ కోసం ఇలాగ గార్నిష్ చేసుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టి దాన్ని అలా మీడియం మంటలో ఒక గంటన్నర వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలాగ చూడండి, మనకి ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకున్నాను కదా, అది రోలింగ్ బౌల్ అవుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలండి. అయితేనే మనకి ఇడ్లీలు మెత్తగా ఉడుకుతాయండి. మామూలు ఇడ్లీలైనా అవ్వాలండి. వాటర్ వేడెక్కకుండా పెట్టుకుంటే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. ఇది పెట్టుకొని ఇది కూడా మీడియం మంటలో పెట్టుకొని ఒక 15-20 నిమిషాల వరకు మనకు ఉడికించుకుంటే సరిపోద్దండి. కొంచెం ఒక 10 నిమిషాలు ఇలాగ అయిన తర్వాత ఇలా లోపల చాకు కానీ ఏమైనా పెట్టి చూసుకుంటే ఉడికిందో లేదో, అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టుగా, లేదంటే ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్దండి. అయిన తర్వాత నేను ఉడికిపోయి స్టవ్ కట్టేసానండి ఇడ్లీ పాత్ర. తర్వాత అయితే ఇది ఒక అరగంట అయిన తర్వాత అయితే నేను ఏం చేశానంటే అండి, ఇలాగ ఒక బౌల్తో వాటర్ పెట్టుకొని పక్కన కింద అట్ల రేగి పెట్టానండి. కొంచెం దలసరిగా ఉంటే మనకి మాడకుండా ఉంటుందని. ఇదైతే మనకి రొట్టె తిరగేయడానికి రాదండి, ఇలా దలసరిగా వేసుకున్నాం కదా, అందుకనేసి ఇలా వాటర్ పెట్టాను. మొత్తం అంతా బాగా ఉడుకుతుందని. చూడండి ఇడ్లీలు అయితే ఉడికిపోయి ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత అయితే నేను ఇప్పుడు ఇడ్లీని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, మనకు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి, ఎందుకంటే మనం ఆయిల్ రాస్తాం కదండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, మెత్తగా తింటే మంచి టేస్ట్గా వస్తాయి. ఇవి ఏవైనా సరే వేడిగా ఉంటప్పుడు తినకూడదండి, తాటితో చేసినవి కొంచెం చేదు అనిపిస్తుంది. చల్లారిన తర్వాత తింటే బాగుంటాయి. ఈరోజు నైట్ చేసుకొని మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి, రొట్టె కానీ ఇడ్లీ కానీ ఏమైనా. చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మన రొట్టె కూడా తయారైపోయి ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా సైడ్ బ్రౌన్ కలర్ వచ్చింది, చక్కగా అంటుకోకుండా మనం ఇలా చాకుతో పొడుచుకొని చూసుకుంటే బాగా వచ్చేస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టుగానండి. ఇదైతే మన రొట్టెగా తీయడానికి రాదు కాబట్టి ఇందులోనే అట్ల పొడితో కానీ చాకుతో కానీ కట్ చేసి ముక్కలు తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది మన దలసరిగా వేసాం కదండి, అందుకని ఇలా ముక్కలు తీసుకున్నానండి నేను కట్ చేసుకొని. కొంచెం రవ్వ ఎక్కువైనా మనకి ఇడిపోతాయండి, రావండి. సమానంగా వేసుకుంటే బాగా వస్తాయి. నేను ఎలా చేసినా చూసుకోరు కదా, మీరుగా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కామెంట్లో రాస్తారని ఆశిస్తున్నానండి. చూడండి మన తాటి రొట్టె కానీ తాటి ఇడ్లీ కానీ ఎంత మంచిగా తయారయ్యాయో. తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.